హెయిర్ సూపర్ ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద సిల్క్ వామ్ లైఫ్ సైకిల్. సో ఇట్స్ యమ్మీ థాలీ ఓవర్ హియర్ అండ్ ద వెదర్ ఇస్ టూ హాట్ టుడే. అండ్ ఇవి తెలుసా, మిరియాలు అంటారు వీటిని. హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. సో నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాము. లైక్ దొడ్డబేట టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, నెక్స్ట్ కొన్నూరులో డాల్ఫిన్ నోస్, ఇంకోటి గోల్ఫ్ హౌస్ ఒకటి, అండ్ కంటోన్మెంట్ ఏరియా ఉంది, భలే ఉందండి అది. అండ్ ఆ తర్వాత ఇంకా కొన్నూరులోనే టీ మ్యూజియము, టీ ఎస్టేట్, ఇవన్నీ అయితే కవర్ చేసేసాము. సో నేను ఆ ట్రిప్ ఎండ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ అరౌండ్ 6 o'clock కలితే వీ వర్ బ్యాక్ టు అవర్ రూమ్ అనమాట. ఇట్ వాజ్ రియలీ సూపర్బ్. అసలు ఆ టీ ఫ్యాక్టరీ ఎస్టేట్ దగ్గర అయితే ఇలా మొత్తం మంచు అంతా వస్తుంది. అసలు మనం మంచులోనే నిల్చున్నట్టుగా అనిపించింది. ఫాగ్ ఫుల్గా సూపర్ వ్యూ అనమాట. అండ్ ఇవాళ అయితే ఫుల్ సన్నీ డే. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి అసలు ఫుల్ ఇట్లా సన్ ఇలా ఉంటాడు కదా మన దగ్గర, అలా ఉన్నాడు అనమాట ఇక్కడ. నిన్న మొన్న అయితే ఫుల్ కొంచెం క్లౌడీ ఉంటే. సో దాట్స్ అవర్ లైక్ ట్రిప్ అనమాట. సూపర్గా ఎంజాయ్ చేసాము. అంటే ఈషా ఒకటి చూడాలి అని ఎప్పటి నుంచో అనుకున్నాను. సో ఫైనలీ అదొకటైతే చూసాము. అండ్ లేటర్ ఇంకా ఊటీ దిస్ ఈజ్ నాట్ లైక్ ఫస్ట్ టైం. ఐ కేమ్ ట్వైస్ టు ఊటీ అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ టైమ్ ఐఎమ్ విజిటింగ్ ఊటీ అనమాట. సో కొత్తగా అంటే ప్లేసెస్ అయితే అవన్నీ సేమ్ ఉన్నాయి, కాకపోతే పైక్రా ఫాల్స్ అక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళామన్నమాట ఇదివరకు. ఇప్పుడైతే లోపలికి అలౌ లేదు. సో మొత్తం బార్గేట్స్ అలా కట్టేశారు. అండ్ బ్యాటరీ కార్స్ ఒకటైతే ఎక్స్ట్రా ఉండే. సో ఇట్ వాజ్ క్వైట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే 2 times వచ్చినా కూడా బట్ స్టిల్ నేచర్లో ఉండడము, ఎక్స్ప్లోర్ చేయడము, ఇట్స్ లైక్ నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో వీ హ్యాడ్ అ రియలీ వెరీ వెరీ గుడ్ టైమ్ ఓవర్ హియర్. అండ్ మళ్ళీ ఇవాళ బ్యాక్ టు కోయంబత్తూర్, అండ్ కోయంబత్తూర్ నుంచి విల్ బీ బ్యాక్ టు హోమ్ అనమాట. సో మేబీ టుమారో మార్నింగ్ విల్ రీచ్ హైదరాబాద్. సో దాట్స్ ఎండ్ ఆఫ్ ద ట్రిప్. అండ్ ట్రిప్ ఎండ్ అవుతుంటే ఒక చిన్న బాధలా ఉంటుంది. ఇంకేస్ లైక్ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మన అంటే రొటీన్లో పడిపోవాలి, లైక్ ఆఫీస్, హౌస్ హోల్డ్ వర్క్స్ ఎవ్రీథింగ్ కదా. సో అలా ట్రిప్ ఎండ్ అయిపోతుంటే ఫీల్ లైక్ స్టేయింగ్ ఫర్ వన్ మోర్ డేలా అనిపిస్తుంది. బట్ యా, వీ హ్యావ్ అవర్ ఓన్ రొటీన్ కాబట్టి వీ నీడ్ టు గో అనమాట. సో దాట్స్ ద ట్రిప్ విశేషాలు. అండ్ ఐ విల్ ఆల్మోస్ట్ పోస్ట్ లైక్ 2 to 3 vlogs అయితే చేస్తాను. అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ చెక్ చేయండి. అండ్ బయట వెదర్ చూపిస్తాను ఒకసారి చూడండి. వెదర్ ఈస్ టూ సన్నీ టుడే. నిన్నంతా చల్లగా ఉంది, వాళ్ళు కొంచెం వేడిగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ మంచి కాఫీ అయితే తాగాము. కాఫీ టేస్ట్ అయితే సూపర్ ఉండే అండి. అండ్ లేటర్ ఆల్మోస్ట్ అరౌండ్ 10 o'clock అలా వి స్టార్టెడ్ అనమాట. వి స్టార్టెడ్ ఫ్రమ్ కోయంబత్తూర్ టు ఊటీ, ఊటీ టు కోయంబత్తూర్. అండ్ లేటర్ మళ్ళీ కోయంబత్తూర్ నుంచి హైదరాబాద్కి లైక్ బస్ బుక్ చేసాము. సో అదే అనమాట. అండ్ ఇక్కడ ఈవెన్ మనకి బస్సెస్ కూడా ఉంటాయి. లైక్ మెట్టుపాలెం వచ్చేసి అక్కడి నుంచి కూడా కోయంబత్తూర్కి బస్సెస్ ఉంటాయి. లేదు అంటే డైరెక్ట్గా కూడా ఉన్నాయన్నమాట. బట్ 5 tours కానీ ఇవి చూస్తున్నారు కదా, మిరియాలు ఉంటాయి కదా, సో అవన్నమాట. అవి డ్రై చేసిన తర్వాత మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ స్పైసెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఈజ్ లైక్ సిల్క్ వామ్ది లైఫ్ హిస్టరీ ఉంటుంది కదా, అదనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి డాల్ఫిన్ నోస్ దగ్గర అనమాట. సో ఇక్కడ మనకి వాట్ ఆర్ ద థింగ్స్ టు షాప్ అంటే మనం ఇక్కడ స్పైసెస్, చాక్లెట్, చాయ్ పత్తా, ఐ మీన్ టీ పౌడర్, అండ్ ఇంకేమైనా ఉంటే ఇవి మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, అవి అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ సాంబ్రాణి అండ్ హింగ్ ఉంటుంది కదా, అవి కూడా ఉన్నాయి. నేనైతే సినిమన్ స్టిక్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇవి మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, సో అవైతే ఒకటి తీసుకున్నాను. ఆల్రెడీ ఊటీది ఉంది, బట్ కొంచెం డిఫరెంట్గా ఉండేది తీసుకుందాము, అంటే ఆ ప్లేస్కి వెళ్ళి తీసుకుంది వేరు కదా అన్నట్టుగా తీసుకున్నాను. అండ్ లేటర్ ఈ క్యారెట్స్ అయితే పిచ్చ ఫ్రెష్గా ఉండేయండి. అండ్ ఇంకా ఆ రోజైతే కొంచెం సన్నీగా ఉండే కాబట్టి సో జాకెట్ వేసుకుని ఇది లేకుండే మంచిగా అనిపించింది వెదర్ అయితే. ఎందుకంటే ఫస్ట్ 2 days అయితే చాలా కూల్గా ఉండే వెదర్. ఇట్స్ లైక్ జాకెట్ తీసేస్తే చల్లగా అనిపించింది అనమాట. బట్ ఇవాళ అయితే నాకైతే వెదర్ చాలా సూపర్గా అనిపించింది. సో ఇంకా ఐ వాజ్ లైక్ రికార్డింగ్ ద వీడియోస్. అంటే మళ్ళీ ఈ వ్యూని మిస్ అయిపోతాం కదా, సో అలా అని చెప్పేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే వ్యూని ఎంజాయ్ చేస్తూ వీడియోస్ అయితే తీశాను. అండ్ ఆల్మోస్ట్ చాలా షార్ట్స్ కూడా తీశాను, యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి.
అండ్ ఇంకా వస్తున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ కోయంబత్తూర్ నుంచి ఊటీ వచ్చేటప్పుడేమో ఫుల్ ఇట్లా ఫాగ్‌లా ఉండే. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే కొన్నూరు దగ్గర. సో, ఇక్కడికి వచ్చేటప్పటికి వెదర్ ఏంటంటే కొంచెం అంటే లైక్ మారిపోయింది. అండ్ మాకొక వాటర్ ఫాల్ కనిపించింది. యాక్చువల్‌గా ముందు 2 కనిపించాయి. కాకపోతే ఫైనల్‌గా ఇక్కడైతే ఆపాము. సో, ఇక్కడైతే ఎక్కడి నుంచో వస్తున్నాయి వాటర్. సో, అక్కడ జస్ట్ అట్లా జలపాతం సౌండ్ వినిపిస్తుంటే చాలా బాగా అనిపిస్తాయి కదా! సో, అక్కడి నుంచి ఇలా కిందకొస్తున్నాయి. ఒక 10-15 మినిట్స్ అయితే వి స్టాప్డ్. ఎందుకంటే అక్కడ ఉన్నయన్నీ హెయిర్ పిన్ బెండ్స్ అంటారు కదా! అవే ఉన్నాయి. సో, కొంచెం అలా తల తిప్పేస్తుంది కదా! అలా టర్న్ అవుతూ ఉంటే. సో, ఒక 2 మినిట్స్ అట్లా కొంచెం బ్రేక్. ఇక్కడ ఒక దగ్గర, ఇంకొక దగ్గర 2 టైమ్స్ అయితే ఒక 10-15 మినిట్స్ అట్లా అయితే ఆపాము. ఆపిన తర్వాత స్టార్ట్ అయ్యాము. జస్ట్ లైక్ బ్రేక్ అనమాట. బికాజ్ కొంచెం తల తిప్పినట్టు అయితదనమాట అట్లా అని. అండ్ లేటర్ కోయంబత్తూర్ రీచ్ అయిపోయిన తర్వాత వి హ్యాడ్ దిస్ యమ్మీ లంచ్ ఓవర్ దేర్. ఇదేమో ఎగ్జిక్యూటివ్ థాలీ అంట. ఇలా కుట్టు, పొరియలు, సాంబారు, అండ్ బేబీ కార్న్, మసాలా వడ ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ లైక్ కిడ్స్ ప్లేట్ ఉంటుంది కదా! సో, అలా రోటీ, రైస్ అలా ఇచ్చారనమాట. బనానా ఆకులైతే ఖచ్చితంగా వేశారు ఇక్కడైతే. అది నాకు చాలా బా అనిపిచ్చింది. అంటే బనానా లీఫ్ వేసేసి దాంట్లో మనకి ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు. అండ్ లేటర్ ఇంకా ఇది ఐస్ క్రీము అండ్ పాన్ కూడా సర్వ్ చేశారనమాట. సో, ఐస్ క్రీమ్ వాస్ రియల్లీ టేస్టీ. చాలా అంటే చాలా ఇట్లా ఫ్రెష్‌గా చాలా బాగా అనిపిచ్చింది. సో, విత్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్‌స్కేప్ I'm ending the video అండి. Hope you like my videos and stay tuned to my channel. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే మేము ముందుంటాను. సో, ఈ ట్రావెల్ వీడియోకి అయితే ఇంతే అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. బాయ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమేమి షాప్ చేశారనే వీడియో ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.